సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఖమ్మంలో ఉండగా తమ్మినేనికి అస్వస్థ గురికాగా వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో తమ్మినేనికి చికిత్స జరుగుతున్నట్లు తెలుస్తోంది. తమ్మినేని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఆర్కే ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఆర్కే చెప్పండి, తమ్మినేనికి అస్వస్థత చేయకున్నట్టుగా తెలుస్తోంది, ఏమైంది? సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు రావడం జరిగింది. దీంతో ఖమ్మంలోని తన నివాసంలో ఒక్కసారిగా కూడా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి పంపించడం జరిగింది. త్వరలో చికిత్స కోసం కూడా అందించడం జరిగింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కూడా తరలించాము అని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితులు. అయితే ఆయన ఆరోగ్యం అయితే ఇప్పటికైతే నిలకడగానే ఉంది అంటూ కూడా పార్టీ వర్గాన్ని కూడా చెప్తున్న పరిస్థితులు. నిన్న కూడా భోగి సంబంధించిన భోగిలో కూడా తను ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని కుటుంబ సభ్యులతో కూడా పండుగ కూడా జరుపుకున్నారు. సడన్ గా ఈ గుండెపోటు రావడంతో వెంటనే హైదరాబాద్ తరలించామని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితులు. ఇప్పటికే తమ్మినేని వీరభద్ర సొంత ఊరు ఇటు పాలేరు కూడా పెద్ద ఎత్తున తన అభిమానులు కూడా చేరుకోవడం జరిగింది. తమ్మినేని వీరభద్రకి ఏమైంది అని చెప్పేసి తన అభిమానులు కూడా హైదరాబాద్ కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే నెలకొన్నది. కుటుంబ సభ్యులు చెప్పడం ఏంటంటే తమ్మినేని వీరభద్రానికి అయితే ఆరోగ్యం నిలకడగానే ఉంది, ఎలాంటి ప్రమాదం లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఇక్కడ శీల. ఇప్పుడు ఆయనకి ఎటువంటి చికిత్స అందిస్తున్నారు రామకృష్ణ? సడన్ గా గుండెపోటు రావడంతో ఖమ్మంలో కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో కూడా తనకి ప్రథమ చికిత్స కూడా అందించడం జరిగింది. అయితే అక్కడ ఉన్న డాక్టర్లు ఎక్కువ అంటే సీనియర్ డాక్టర్స్ హైదరాబాద్ ఉండటంలో కూడా హైదరాబాద్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి కూడా తరలించడం జరిగింది. ఆయన ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇప్పటికైతే హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో తనకి ట్రీట్మెంట్ కూడా కొనసాగుతుంది. తన ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంది అని చెప్పేసి కుటుంబ సభ్యులు అంతే పార్టీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ రామకృష్ణ.